హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో మనకు జెన్కో నుంచి ఆల్రెడీ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో 14th July 2024. సో నువ్వు ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాము. సో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ ఇచ్చే కంటే ముందే మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. సో మోస్ట్ ప్రాబబ్లీ 14th July ఉంటుందని చెప్పేసి. సో యాజ్ యూజువల్ మనకు డేట్ అనేది ఇచ్చారు కాబట్టి సో ప్రజెంట్ ఈ రోజుతో మనం కౌంట్ చేసుకుంటే 27 days అనేది మనకు ఉంది. సో ఓకే, సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ 25 days. ఓకే, సో మీరు ఒకవేళ ఈ రోజు చూడుకోకుండా 1 or 2 days తర్వాత చూసినా కానీ 25 days అరౌండ్ మనకు ఉంది. సో ఈ 25 daysలో మనము ఏ విధంగా మన ప్రిపరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, లాస్ట్ 1 month లేకుంటే లాస్ట్ 20 days 25 days మనం ఏ విధంగా సో రివిజన్స్ అనేవి చేయాలి, అలానే మనకు ఆ ప్రిపరేషన్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవ్వాలి. ఓకే, సో మనం ఇన్ని మంత్స్ చదివాము కదా, అవన్నీ కూడా మనము రికాల్ చేసుకోవాలి డెఫినెట్గా. సో ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో అలానే ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయకుంటే డెఫినెట్గా రాయండి. సో ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్, ఓకే, సో మీకు ఎవరు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసినా కానీ ఖచ్చితంగా రాయండి. ఓకే, సో ఎందుకంటే సో దాంట్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము. సో మనకు రాని క్వశ్చన్స్ అన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, సో ఏ టెస్ట్లో అయినా కానీ, ఓకే, సో ఏదర్ ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కానీ, లేకుంటే వేరే స్టేట్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ మీకు అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా సాల్వ్ చేయండి. ఓకే, సో ఇంకొకటి ఈ 25 daysలో సో చాలా మంది స్టూడెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే సో మెయిన్, ఓకే, సో అంటే 25 daysలో మనం ఏం చదవగలము అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో మీరు ఆల్రెడీ చదివిందే మళ్ళీ చదవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు December 3rd మనకి ఎగ్జామ్ ఉన్నది. December 3rd నుంచి 17th పోస్ట్పోన్ అయింది కదా, అప్పుడు మనం ఏం చదివాము సేమ్ ఇప్పుడు కూడా అదే చదవాలి. ఓకే, సో కొన్ని మేజర్ డౌట్స్ అనేవి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ పార్ట్ బి. ఓకే, సో పార్ట్ బి. సో పార్ట్ బి గురించి ఎన్ని రోజులు స్పెండ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో పార్ట్ బి అనేది సో ఇట్స్ అప్ టు యూ. సో మేజర్గా, ఓకే, సో ఎక్కువ మంది ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, సో నేను ప్రీవియస్గా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని కానీ, సో లేకుంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అడిగిన తర్వాత సో నేను దీనికి, ఓకే, సో ఎక్కువ టైం అయితే మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 or 2 days మాత్రమే ఇవ్వండి. ఓకే, సో 1 or 2 days అంటే ఇక్కడ 20 marks కదా, 1 or 2 days మాత్రమే ఇస్తే మనకు సరిపోతుందా అని డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న టాపిక్స్ మనం తీసుకుంటే సో టోటల్గా 5 topics, ప్రతి ఒక్క దాని నుంచి మనకు 4 questions ఉంటాయి. ఓకే, సో ఈ 1 or 2 daysలో మనం ఏం చదవాలి అనేసి అనుకుంటున్నారు. సో ఆల్రెడీ సో నేను చెప్పాము, ఓకే, కంప్యూటర్స్ క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో కంప్యూటర్స్ క్వశ్చన్స్ మనము ప్రొవైడ్ చేస్తాము. టెస్ట్లో ప్రొవైడ్ చేస్తాము 50 questions ప్లస్ మనం కంప్యూటర్కి సంబంధించిన 7 వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. పార్ట్ బికి సంబంధించిన ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, సో అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్యూటర్స్ నుంచి 4 వస్తాయి. సో ఈ 4 out of 4 మీరు కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ మీకు ఆల్రెడీ క్వశ్చన్స్లోనే మీరు డిస్కస్ చేస్తారనమాట అక్కడ, అంటే కొంచెం కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకుంటారు. సో ఆ 7 వీడియోస్లో మ్యాక్సిమం మనకు అన్ని కూడా కవర్ అయ్యాయి అనమాట. ఓకే, సో కంప్యూటర్స్ అయితే అసలు వదలద్దండి. ఓకే, సో కంపల్సరీగా మనం కంప్యూటర్స్ అనేవి ఫస్ట్ చేయాల్సినవి. ఓకే, సో ఈ 5 topicsలో పార్ట్ బిలో మనకు 5 topics ఉంటాయి. వాటిలో మొదటగా మనం చేయాల్సినది కంప్యూటర్స్. ఓకే, సో సెకండ్ మనం చేయాల్సినది కంప్యూటర్స్ తర్వాత సో తెలంగాణకు సంబంధించినవి. ఓకే, సో తెలంగాణకు సంబంధించిన హిస్టరీ అండ్ మూవ్మెంట్ అండ్ సమ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇలాంటివి కూడా, లేకుంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కానీ మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా తెలంగాణ కల్చర్ బేస్డ్ క్వశ్చన్సే మనకు ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవి కూడా మనం వదిలిపెట్టకూడదు. సో ఈ రెండిట్లో మనకు సో టోటల్ 8 marksలో 7 marks మనం స్కోర్ చేయగలిగితే సో బెటర్ అనమాట దీంట్లో. ఓకే, సో ఈజీగా ఎవరైనా కానీ ఈజీగా 3 లేదా 4 మార్కుల వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు తెలియకపోయినా కానీ సో కొంచెం ఆప్షన్ ఎలిమినేషన్స్ చేసుకునేసి 3 లేదా 4 వరకు చేయొచ్చు. కానీ ఎవరైతే 7 లేదా 8 చేస్తారో సో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా మనం ఏం చేస్తామంటే సో మన యూట్యూబ్ ఛానల్లోనే సో పార్ట్ బి దాంట్లోనే మనం ఏం చేస్తామంటే సో టోటల్ అరౌండ్ 150+ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేస్తాము. అంటే 150+ క్వశ్చన్స్ చేస్తే మనకు వచ్చేస్తుంది అని అంటే 150+ క్వశ్చన్స్ తీసుకొని దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఆల్రెడీ మన వెంకటేష్ సార్ ఇక్కడ డిస్కస్ చేశారు తెలంగాణకు సంబంధించి. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ సో కాకతీయాస్ గురించి డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ 150లో కొంత కాన్సెప్ట్ అంటే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి కంపల్సరీగా మీరు చేయండి. ఓకే, సో అంటే దీనికి ఇంకా టెక్స్ట్ బుక్స్ ఏమైనా చదవాలా అని అడుగుతున్నారు. ఓకే, సో టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. సో మనకు తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ అలానే తెలంగాణ కల్చర్కి సంబంధించిన సో టెక్స్ట్ బుక్స్ చదవాలంటే డెఫినెట్గా మనకు 4 or 5 days మినిమం పడుతుంది అనమాట. మీరు ఏదైనా క్లాసెస్ కానీ ఆర్ అదర్వైజ్
మీకు ఒకవేళ పూర్తిగా తెలంగాణ హిస్టరీ గురించి సో అవగాహన లేదు, లేకుంటే మీరు వేరే స్టేట్ వాళ్ళు ఏదైనా ఉండి జెన్కో ఎగ్జామ్ రాస్తున్నారంటే సో డెఫినెట్గా ఒకసారి తెలంగాణ హిస్టరీ అనేది చదవండి. సో లిమిటెడ్, ఓకే. సో మన దాంట్లో తెలంగాణ హిస్టరీ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావు కదా, ఓకే, ఓన్లీ 4 క్వశ్చన్సే వస్తాయి. దానికి తగ్గట్టు మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకే. సో మనం ఆల్రెడీ గోవిద్ యాప్లో తెలంగాణకు సంబంధించింది సో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం కోర్సు హిస్టరీ అండ్ మూమెంట్ విత్ క్వశ్చన్స్, అలానే విత్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్, ఓకే. క్లాసెస్ ప్లస్ క్వశ్చన్స్ అన్ని కూడా సో హేమమాలిని మేడం ఆల్రెడీ డిస్కస్ చేస్తారు. ఎవరికైనా కావాలంటేనే జస్ట్ తీసుకోండి, ఓకే. సో అంటే మీరు ఫీ పే చేసి తీసుకోవాలని అట్లా నేను చెప్పడం లేదు. సో మీకు అవసరమైతేనే, ఓకే. సో ఫస్ట్ ఇవి చూడండి. సో ప్లస్ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా కావాలనిపిస్తే రిస్క్ తీసుకోకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే సో డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళేసి మీరు తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అనే మన కోర్స్ అనేది ఉంటుంది. సో చిన్న కోర్సు, సో విత్ ఇన్ మీరు 1 or 2 డేస్లోనే కంప్లీట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో మీరు జస్ట్ మినిమం వ్యాలిడిటీ ఉన్నది తీసుకునేదానికి ట్రై చేయండి, ఓకే. సో అది మీకు సరిపోతుంది, ఓకే. అంటే జస్ట్ మీకు ఇది ఓకే కాకుంటే సో నెక్స్ట్ ఇంకా మేము చదవాలి అనుకుంటేనే అప్పుడు మాత్రమే కోర్స్కి వెళ్ళండి, ఓకే. సో అంతకు మించి మీరు సో ఈ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ లేకుంటే కల్చర్ గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు, ఓకే. సో ఇవి మనకి 7 మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేసుకోవాలి డెఫినెట్గా, ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఇక్కడ అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఓకే. సో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఓకే. సో మనం ఆల్రెడీ చెప్పాము, ఓకే. సో ఏమి ఇస్తారు దీంట్లో నుంచి అని చెప్పేసి అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి సో మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 క్వశ్చన్స్ కూడా సో ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాన్సెప్ట్స్, మనకు ఒక 10 కాన్సెప్ట్స్ నుంచి మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట, ఓకే. సో మనం ఆల్రెడీ టెస్ట్లో దీని గురించి సో ప్రతి ఒక్కటి కూడా, ఓకే. సో టోటల్ మనం దీని నుంచి 50 క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లుగా. సో అంటే మన జెన్కో ఎగ్జామ్కి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాగలవు, ఓకే. సో అటువంటి కాన్సెప్ట్స్ నుంచి మాత్రమే మనం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం జెన్కో పార్ట్ బి సిరీస్లో సో వీటికి సంబంధించినవి సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే కొంచెం టాపిక్స్ కూడా వెంకటేష్ సార్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, ఓకే. సో ప్రీవియస్గానే మనం డిస్కస్ చేసాం ఇది. అంటే డిసెంబర్ 7th ఉన్నప్పుడు సో ప్లస్ December 17th ఉన్నప్పుడు ప్లస్ నెక్స్ట్ పోస్ట్పోన్ అయినప్పుడు కూడా సో అంటే మనకు ఇంత ముందు పోస్ట్పోన్ అయింది కదా, సో మనం మార్చిలో ఉండాల్సిన ఎగ్జామ్. సో అప్పుడు మనకు దీనికి సంబంధించిన అన్ని సిరీస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది, ఓకే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు చూడండి, ఓకే. సో అన్ని కూడా మనము విత్ క్వశ్చన్స్, ఓకే. సో ప్రతిదీ క్వశ్చన్ బేస్డ్ అనాలిసిస్ మాత్రమే మనం చేస్తాం, ఎందుకంటే సో మన టైం వేస్ట్ అనేది జరగకూడదు. సో ఇప్పుడు అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంటే, ఓకే. సో డెఫినెట్గా మనకు క్వశ్చన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి పార్ట్నర్షిప్స్, ఓకే. సో పార్ట్నర్షిప్స్, సో ఈ పార్ట్నర్షిప్ నుంచి మనకు డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో అలా అని చెప్పేసి మనం పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ మొత్తం చదువుకుంటూ పోతే సో మనం 2 డేస్లోనే ఓన్లీ ఒక కాన్సెప్టే కంప్లీట్ చేస్తాం అనమాట, ఓకే. సో అందుకని చెప్పేసి లిమిటెడ్గా క్వశ్చన్ బేస్డ్ అనాలిసిస్ మాత్రమే పెట్టుకోండి. సో మీకు ఎంత టఫ్గా ఉన్నా కానీ పార్ట్ బి అనేది ఎంత టఫ్గా ఉన్నా కానీ 1 or 2 డేస్లో మాత్రమే మీరు చదవండి, ఓకే. సో దానికంటే మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే సో మన టెక్నికల్ మీద సో మనం కొంచెం టైం అనేది వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి సో 1 or 2 డేస్ మాత్రమే స్పెండ్ చేయండి, అంతకు మించి అవసరం లేదు, ఓకే. సో పార్ట్ బిలో మీరు 20 out of 20 తెచ్చుకోవాలని ట్రై చేయకండి. డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి సో మనకు రాని ఉండొచ్చు, ఓకే. సో 15+ మీరు స్కోర్ చేసుకుంటే, ఓకే. సో గుర్తుపెట్టుకోండి 15+ మీరు స్కోర్ చేసుకుంటే బెటర్, ఓకే. 15 తర్వాత ఎన్ని మార్క్స్ మీకు ఎక్స్ట్రా వచ్చినా కానీ అవన్నీ అడ్వాంటేజెస్. సో చూడండి ఇక్కడ 3+4, ఓకే. టోటల్ ఈ రెండింటి నుంచి మీరు 7 మార్క్స్ ప్లస్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ సో టోటల్ 4 out of 4 మీరు చేయగలగాలి, ఓకే. సింపుల్గానే ఉంటాయి, మీకు లాజిక్ తెలిస్తే డెఫినెట్గా మీరు సాల్వ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఒక్కసారి మనకు ఏదైనా కాన్సెప్ట్ లైక్ క్యాలెండర్స్, ఓకే, ఒక కాన్సెప్ట్, మనకు పార్ట్నర్షిప్ అనేది ఒక కాన్సెప్ట్, ఓకే. పర్సంటేజ్ అనేది ఒక కాన్సెప్ట్, మనకు ఏదైనా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్, నెంబర్ సిరీస్ అనేది ఒక కాన్సెప్ట్, ఓకే. సో ఇలాంటివి ఓన్లీ ఫిక్స్డ్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నీ మనం టెస్ట్లో అలానే సో మనకి ఈ వీడియోలో కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ బి సిరీస్ని ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఓకే. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏదైనా పార్ట్ బి గురించి వరి అవుతుంటే డెఫినెట్గా షేర్ చేయండి. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఈ 15+ మార్క్స్ ఇక్కడ తెచ్చుకుంటే సో నెక్స్ట్ మేజర్గా టెక్నికల్లో కూడా మనం స్కోర్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా మీరు కొంతమంది వరి అవుతుండొచ్చు. సో కంప్యూటర్స్, తెలంగాణ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో నెక్స్ట్ ఇంగ్లీష్, ఓకే. సో ఏం చేస్తారు ఇంగ్లీష్కి అని చెప్పేసి అడుగుతున్నారు, ఓకే. సో ఇంగ్లీష్ సబ్జెక్టు సో మీరు చదవాల్సిన అవసరం లేదు, ఓకే. సో మీకు ఏదైనా టెస్ట్ తీసుకోండి. సో ఇంగ్లీష్కి సంబంధించినవి సో బేసిక్ మోడల్స్ ఏమి ఉంటాయి అంటే మనకు
ఆల్రెడీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తోనే సో మనం ఈ ఎగ్జామ్ అనేది అప్లై చేసి ఉంటాము. సో మ్యాక్సిమం మనం చదివిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్లోనే చదువుతాం. ఓకే, మనకు తెలియకోకుండానే సో మనం వీటిలో 2 లేదా 3 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ దానికి సపరేట్గా మనకు కోచింగ్ కానీ క్లాసెస్ కానీ ఏమి కూడా అవసరం లేదు. ఓకే, సో మీరు జనరల్గా మీరు ఆలోచించి నీట్గా పెట్టండి. యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా సో మీరు అది చదివింటేనే చేయగలరు. సో దాని గురించి పెద్దగా వరి అవ్వకండి. ఆ క్వశ్చన్ డెఫినెట్గా మీరు గెస్ చేసి పెట్టాల్సిందే మీకు తెలియకోకుంటే. ఓకే, సో అంటే జెన్యున్గా మనం మాట్లాడుకుంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ మీరు ఎన్ని చదివినా కానీ అక్కడ చదివినవి రాకపోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి చెప్తున్నా, దీని గురించి టైం వేస్ట్, ఇంగ్లీష్ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. సో నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ అసలు పూర్తిగా ఇప్పుడు ప్రిపరేషన్లో ఈ 2 డేస్లో వదిలేసేయండి. ఓకే, సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే జెన్కో, ట్రాన్స్కో అలానే ఎస్పీడీసీఎల్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినారో జస్ట్ ఒక్కసారి చూడండి. ఇంటర్నెట్లో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఒకసారి అలానే మనం కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్గా. సో కానీ ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకునేసి మీరు చూడండి. ఓకే, సో ఇంగ్లీష్లో మనకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చారు, ఓకే, సో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది ఒక్కసారి చూడండి. మీరు ఆన్సర్ చేయగలరా లేదా. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 3 or 4 మోడల్సే మేజర్గా అడుగుతున్నారు అనమాట. స్పాటింగ్ ఎర్రర్ అనేది ఒకటి, సో లేకుంటే సో ఏదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చి అక్కడ సో మన ఆర్టికల్ ఫిల్ చేయడం కానీ లేకుంటే సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ మేజర్గా మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో మనం 3 కరెక్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ 4+ అంటే టోటల్గా ఇక్కడే మనము 14 క్వశ్చన్స్ వరకు 14 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ లాస్ట్ పార్ట్ ఏంటంటే సో మనకు జిఎస్. ఓకే, సో అంటే జిఎస్ అంటే అక్కడ మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు, కానీ కొన్ని మేజర్ టాపిక్స్ అనమాట. ఓకే, సో జనరల్ స్టడీస్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్లో. ఓకే, సో జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్లో సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మేజర్గా ప్రీవియస్గా అడిగిన కాన్సెప్ట్స్ ఏంటంటే అవార్డ్స్ నుంచి కానీ, ఓకే, సో అలానే బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కానీ, సో తెలంగాణకు సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఓకే, అలానే తెలంగాణకు సంబంధించిన సో ఏదైనా ఒక కరెంట్ అఫైర్ కానీ 2 కానీ, లేకుంటే ఎకనామిక్స్ ఇండియన్ ఎకనామిక్స్ బేస్ మీద సో మనకు ఏదైనా చిన్న క్వశ్చనే కానీ, లేదంటే ఏదైనా సెన్సస్. ఓకే, సో సెన్సస్ అండ్ లైక్ మనకు సెన్సస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నేమ్స్ కానీ, ఓకే, ఇటువంటివి మనకు అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా అడిగినవి కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ క్వశ్చన్ మనకు అడుగుతారని కాదు, అటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ నుంచి క్వశ్చన్ ఉందనుకుందాం. ఓకే, సో అంటే రివర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనము కొంత అవగాహన పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో అంటే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుని మనం ఆన్సర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మనకు 2 మార్కులు లేదా 3 మార్కులు వచ్చినాయంటే సో బెటర్ అనమాట. ఓకే, సో చూడండి టోటల్గా సో వీటి నుంచి అయితే క్వశ్చన్స్ ఏవి కూడా మిస్ అవ్వకండి. సో ప్లస్ కంప్యూటర్స్ ప్లస్ తెలంగాణ ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఏవి కూడా మిస్ అవ్వకండి. ఓకే, మనం చదవాల్సింది ఈ 3 మాత్రమే. ఓకే, ఈ 3 మాత్రమే. సో ఇక్కడ మీరు చదవాలనుకుంటే కొన్ని ఫిక్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, నేను చెప్పాను కదా, సో మనకు అవార్డ్స్ అండ్ అలానే బుక్స్ అండ్ ఆథర్స్ లాస్ట్ 1 yearలో సో ఇండియాలో ఏమైనా సెన్సస్ రిలీజ్ చేసిన, ఓకే, సో అలానే ఎలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కానీ సో ఇటువంటివి మీరు చూస్తే సరిపోతుంది. ఓకే, సో అవి ఓన్లీ 2 daysలోనే మొత్తం కంప్లీట్ చేయండి. ఓకే, సో 15+ స్కోర్ చేసుకుంటే సరిపోతుంది. సో 20 out of 20 ట్రై చేయకండి. సో మీకు అవుట్ ఆఫ్ ట్రై చేయాలంటే ఏమో అసలు మనకు రీచ్ అవ్వలేమన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి పార్ట్ బిలో ఈ విధంగా చేయండి. ఓకే, సో నేను కంటిన్యూగా మీతో మాట్లాడుతుంటాను. సో వీలైతే ఒక లైవ్ కూడా సో మీరు డైరెక్ట్గా అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు డౌట్స్. లాస్ట్ మినిట్కి వచ్చాం కదా. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సో ఇదే డేట్లో జరుగుతుంది కాబట్టి ఓకే, సో మీరు రెడీగా ఉండాలి. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఇంకా వరి అవుతున్నారు. ఓకే, సో మీరు వరి అవ్వడం వదిలేసి సో మీరు మన మైండ్ సెట్ ఎప్పుడైతే బాగుంటుందో సో అప్పుడైతేనే మనం ఇటువంటి ఎగ్జామ్స్ కొట్టచ్చు అనమాట. ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సో ఇక్కడ పార్ట్ బి చేసేటప్పుడు ఓకే, సో జనరల్గా పార్ట్ బి మన క్వశ్చన్ పేపర్లో లాస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో చాలా మందికి తెలియకపోవచ్చు. సో లాస్ట్ 20 క్వశ్చన్స్ సో మనకు పార్ట్ బికి సంబంధించి ఉంటాయి. ఏదర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా లేకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయినా లాస్ట్లోనే ఉంటాయి అనమాట. ఓకే, సో క్వశ్చన్ షఫ్లింగ్ అనేది లేదు. ఓకే, సో ఫస్ట్ 80 క్వశ్చన్స్ మనకు టెక్నికల్, సో లాస్ట్ 20 క్వశ్చన్స్ పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో ఈ పార్ట్ బికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టైం సరిపోదు అనమాట మేజర్గా. ఓకే, సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ వచ్చు. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్స్ వచ్చు కానీ లాస్ట్ మినిట్లో ఓకే, సో ఏదర్ మేబీ 5 minutes 10 minutes ఉండగానే అప్పుడు మీరు ఈ 20 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే సో ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ అది చాలా సింపుల్ క్వశ్చన్ డైరెక్షన్ సంబంధించింది అనుకోండి. సో మీరు కొంచెం చదవగానే ఏమనిపిస్తుంది టైం అయిపోతుందని చెప్పేసి ఓకే గెస్ చేసేద్దామని చెప్పేసి పెడతారనమాట. ఓకే, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో మీరు సఫిషియంట్ టైం పార్ట్ బికి ఇస్తేనే మీరు 15+ స్కోర్ చేసుకోగలరు. ఓకే, సో సఫిషియంట్ టైం సో మినిమం 15 minutes అనేది ఇచ్చుకోండి. ఓకే, సో 15 minutes కంటే ఎక్కువైతే అవసరం ఉండదు.
పార్ట్ బి మీరు కంప్లీట్ చేయాల్సింది. సో టోటల్ మనకు 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, ఓకే. సో నెక్స్ట్ 100 మార్క్స్, ఓకే. సో దీంట్లో పార్ట్ బికి సంబంధించి సో 15 మినిట్స్ సరిపోతుంది, ఓకే. సో 15 మినిట్స్ మీకు కొంచెం యాక్చువల్ అయితే అర్థమెటిక్ కొంచెం ఫాస్ట్గా చేయగలిగినారంటే సో ఇది మీరు 12 మినిట్స్ లోపు కూడా మీరు దీన్ని తీసుకురావచ్చు, ఓకే. ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేసేవే ఉంటాయి. సో ప్రతిదీ డైరెక్ట్గా ఆన్సర్ చేసేది, ఓన్లీ ఇది మాత్రమే మనకు టైం టేకింగ్ అనమాట. సో ఇది మనకు ఆల్మోస్ట్ 8 మినిట్స్ లేదా 7 మినిట్స్ వరకు తీసుకుంటుంది, ఓకే. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫాస్ట్గా చేసేయచ్చు, ఓకే. సో అందుకని చెప్పేసి మీరు లాస్ట్ మినిట్ వరకు సో వీటి గురించి అంటే 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వదిలేస్తారంటే మీరు కొంచెం వరి అవ్వాల్సి ఉంటుంది. సో లాస్ట్ 10 సెకండ్స్ వరకు కూడా సో మీరు ట్రై చేసి ఖచ్చితంగా పెట్టండి, ఓకే. 1 మార్క్ కూడా డెఫినెట్గా మ్యాటర్ చేస్తుంది, ఓకే. సో అందుకని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. 15 మినిట్స్ ఇచ్చుకునేదాన్ని ట్రై చేయండి, ఓకే. సో ప్లస్ ఒకవేళ మనకు టైం మిగిలిందంటే సో మనం ఏదైనా క్వశ్చన్ రివ్యూ పెట్టినా కానీ అప్పుడు మనకు సేవ్ చేసుకునేది ఆ టైం మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఇది పార్ట్ బి గురించి. సో పార్ట్ బిని అయితే నెగ్లెక్ట్ చేయకండి ఎవరు కూడా. సో కానీ 1 or 2 డేస్ కంటే ఎక్కువ అయితే స్పెండ్ చేయకండి, ఓకే. సో రివిజన్ లాంటిది ఏది అవసరం లేదు. ఎప్పుడు ఈ 1 or 2 డేస్ మీరు పెట్టుకోవాలి అని చెప్పేస్తానంటే సో మీరు ఇప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. సో లేకుంటే సో 1 వీక్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకే. సో గుడ్ అంటే సోర్సెస్ అన్నీ కూడా ముందే అవైలబుల్గా పెట్టుకోండి, ఓకే. అంటే ఎక్కడ మనం దీన్ని చదవాలి అనేది సోర్సెస్ అన్నీ కూడా ముందే గ్యాదర్ చేసుకొని పెట్టుకుని లాస్ట్ 1 వీక్ బిఫోర్ అయినా కంప్లీట్ చేయండి. సో ఇమీడియట్గా ఎప్పుడైనా కంప్లీట్ చేయండి ఎవరికైతే పెండింగ్ ఉంటాయో, ఓకే. సో మీరు ఆల్రెడీ కొంతమంది అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో డెఫినెట్గా ఒక రోజు తీసుకునేసి అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి, ఓకే. సో మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, ఏదైనా పెండింగ్స్ ఉంటే వాటిని కంప్లీట్ చేసుకునేదాన్ని ట్రై చేయండి, ఓకే. సో ఇది పార్ట్ బి గురించి. సో ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సో మన లైవ్లో కానీ లేకుంటే డిఫరెంట్ వీడియోతో కానీ మీ డెఫినెట్గా సో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను ఇక్కడ అందరికీ, ఓకే. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి సో ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఓకే. సో ఏంటంటే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఓకే. సో పవర్ ప్లాంట్ సబ్జెక్ట్ని మీరు డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయలేరు, ఓకే. సో అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు సో అంటే ఈ చిన్న సబ్జెక్టు ప్లస్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్, ఓకే. సో ఆల్రెడీ నా క్లాసెస్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సో క్లాసెస్ సో మన యాప్లో అలానే సో మా నెంబర్స్ కాల్ చేస్తే మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే జస్ట్ 1 or 2 డేస్లోనే కంప్లీట్ చేసేయండి ఈ సబ్జెక్ట్, ఓకే. సో అంతకంటే టైం అయితే ఎక్కువ తీసుకోకండి. సో జస్ట్ నియర్ టు 30 అవర్స్ ఉంటుంది అనమాట, ఓకే. సో నియర్ టు 30, జనరల్గా 25+ ఉంటాయి. సో మీరు 1 or 2 డేస్లోనే కంప్లీట్ చేసేదానికి ట్రై చేయండి, ఓకే. సో ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఓకే. సో ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డెఫినెట్గా 8 or 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో 8 or 10 క్వశ్చన్స్లో మీరు సో ఒకవేళ 10 క్వశ్చన్స్ వస్తే 9 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు మీరు సబ్జెక్ట్ చదివారంటే, ఓకే. సో ఒకవేళ 8 క్వశ్చన్స్ వస్తే సో 7 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు, ఓకే. సో ఇంత ఈజీగా మనకు మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎవరికైతే పెండింగ్ ఉందో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయండి, ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఓకే. సో డిఫరెంట్ వీడియోతో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా అడగండి. సో టెస్ట్ సిరీస్ సంబంధించి కొన్ని వీడియో సొల్యూషన్స్, ఓకే. సో 3 or 4 సబ్జెక్ట్స్ సంబంధించి వీడియో సొల్యూషన్స్ ఇంకా మేము అప్లోడ్ చేయాల్సి ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము వాటిని కంప్లీట్ చేస్తాం, ఓకే. సో ప్లస్ యాజ్ అన్ ఇంటర్ఫేస్, ఓకే. సో ఏదైనా ఇమేజెస్ రాకుంటే వాటిని చెక్ చేస్తున్నాము. 1 or 2 డేస్లోనే ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ అయిపోతుంది, ఓకే. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.